ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలం ఇట్టి రీతిగా దేవుని మాటలు వినడానికి, దేవుడికి మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలండి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఎఫెసీయులకు 2వ అధ్యాయము 5వ వచనము. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఆమెన్. మనం దేని చేత రక్షించబడి ఉన్నామంటే కేవలము దేవుని కృపచేత మాత్రమే మనం రక్షించబడి ఉన్నామండి. పాపం వలన దేవుని ఉగ్రతకు గురైన మనల్ని క్రీస్తు యేసు జీవంలోనికి నడిపింపబడిన మనం అందరం కూడా బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ప్రవర్తించాలో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాము. మనము కృపచేత బ్రతికించబడుతున్నాము. గురి కాకుండా దేవుడు జీవంలోకి మనల్ని నడిపిస్తున్నారు. అలాంటి మనము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలనేది దేవుని వాక్యం మాట్లాడుతుంది. దైవాజ్ఞలను మనము అనుసరించాలి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దైవాజ్ఞలను మనము అనుసరించాలి. ఆజ్ఞలను గైకొన్న వలన మనము బ్రతుకుతాము. దేవుడి మాట వినడం వలన మనము బ్రతుకుతాము. కుడికి కానీ ఎడమకు కానీ తొలగక దేవుని వాక్యాన్ని స్థిరముగా మనం గైకొనే వారిగా ఉండాలండి. న్యాయమును అనుసరించి మనము నడుచుకోవాలి. ప్రేమించి ఆయన మార్గములను మనము అనుసరించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమను కలిగి జీవించాలి. మరి ఆజ్ఞలను మనం మీరకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం మనము జీవించే వారిగా ఉండాలండి. దేవునికి మాత్రమే మనం భయపడాలి. మరి దేవునికి భయపడిన మరి ఆ శిలువ మీద వేసిన దొంగ దేవుని రాజ్యాన్ని చేరుకోగలిగారు. దేవుడికి భయపడిన యోబు తన జీవితంలో ఉన్న నష్టాలను అన్నిటినీ కూడా మరి తొలగించుకుని 2 ఆశీర్వాదం పొందుకోగలిగాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి భయపడిన యోసేపు పాపం నుండి ఆయన దూరంగా పారిపోయారు. చెడు కార్యం చేయకుండా భయం అనేది మనల్ని అడ్డగిస్తుంది. దైవ భయం ఉంటే ఎన్నో ఆశీర్వాదములు మనము తప్పకుండా పొందుకుంటామండి. మనందరం కూడా దైవ భయాన్ని కలిగి ఉండాలి. దైవ ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. సంతోషించడం అనేది శ్రేష్టము. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి. ఆయన సెలవు లేక ఎవ్వరికి కూడా ఏది కూడా జరగదనే విషయాన్ని మనం గ్రహించాలి. కేవలం దేవుని కృప వల్ల మాత్రమే మనకి సమస్తము సాధ్యమవుతుందనే విషయాన్ని గ్రహించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాము. దేవుడికి మహిమ కలుగును గాక. కష్టార్జితమునందు సంతోషంగా ఉందాము. కష్టార్జితము, నువ్వు సంపాదిస్తున్న కష్టార్జితం బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఎక్కువైనా తక్కువైనా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న స్థితి అనేది ఆ స్థితిని బట్టి నువ్వు సంతోషించేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు దేవుని యందు ఆనందంతో సంతోషంగా ఉండాలి. మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నీ మనసులో ఏముంది, దేవుని మాటలను నీ మనసులో ఉంచుకోవాలి. నీ మనసును దేవుని చేత నువ్వు స్వాధీనపరుచుకోబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. యథార్థమైన మనస్సును కలిగి ఉండాలి. మనస్సునందు పొరపాటు లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు కృప చేతనే రక్షించబడుతున్నావు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిని మరవకుండా మనము జాగ్రత్త పడదాము. దేవుని క్రియలను మరవకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన మేలులను మరవకూడదు. దేవుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుడు చేసిన మేలులను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉందాము. దేవుడిని మరిచిన వారికి శ్రమ. హల్లెలూయా. దేవుని కీర్తించడి, ఆయన గూర్చి పాట పాడి, ఆయన నామమును ప్రభావమును కూడా మనందరం కూడా కీర్తించేవారుగా ఉండాలండి. క్రీస్తు కొరకే మనం బ్రతకాలి. హల్లెలూయా. బ్రతికించుము యేసయ్యా. మనల్ని దేవుడే బ్రతికించుచున్నారు కనుక మనము దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. అనుకువ కలిగి మెలకువ కలిగి అపవాది తంత్రములను ఎదిరించుటకు వెనుకున్న వాటిని మరచి దేవుని యొద్దకు గురి యొద్దకు మనం పరిగెట్టేవారుగా ఉండాలి. చావైనా బ్రతుకైనా దేవుని కొరకే, దేవునిలో మనం ఎదగడం కొరకే, ఆయన కృపచేతే మనం రక్షించబడుతున్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. నన్ను దేవుడు బ్రతికించినది దేని కొరకు? నీ కొరకు కాదు, నా కొరకు కాదు, క్రీస్తు కొరకు. అనేకులను క్రీస్తు వద్దకు నడిపించుటకు దేవుడు నన్ను నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికించుచున్నారు. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు బ్రతుకుదాము. దేవుడు అనుగ్రహించి కృపను మనందరం కూడా పొందుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమైనా మీరు స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మీ కృపచేతనే, కేవలం మీ కృపచేతనే మేము రక్షించబడుతున్నాం తండ్రి.
మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఈ ఉదయం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కృప చేత వారు బ్రతికినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ కనుదృష్టిలో ప్రతి బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఐక్యత కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి, విడిపించండి, స్వస్థపరచండి, సమాధానపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మేలులతో తృప్తిపరచండి. రాజా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈరోజు రోజులు పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలకి మీ దయాకిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.